సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 10వ భాగం ఇప్పుడు విందాం. అమ్మ అన్నయ్యను వెనక్కు లాగుతోంది. ఒరే, తొందరపడుకురా నాన్న, నా మాట విను. అలాంటి ఉత్తరాలు 100 సృష్టించి నేను నీ మీద కోర్టులో కేసు వేస్తాను. నా బిడ్డ జీవితం నాశనం చేసిన నీ అంతు చూస్తాను. నా కూతురు అమాయకురాలు కావచ్చు. ఈ నాగమణి సంగతి నీకు తెలియదు. నా పిల్ల ఒంటి మీద బంగారం దోచేసుకుని దానికి వాతలు పెట్టి ఇంట్లోంచి గెంటేసినందుకు మీ కుటుంబంలో ఏ ఒక్కరిని వదలను. పద విజయ, పద. కోపంతో ఊగిపోతూ అంది అత్తయ్య గారు. ఒకసారి అసలు ఏం జరిగిందో పూర్తిగా వినవే. ఆవేశపడక అక్కయ్య, తెంచుకోవడానికి క్షణం పట్టదు. ముందు 100 ఏళ్ల జీవితం ఉంది. ఆలోచించవే. వదిన, మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది అడిగింది వదిన పిన్నిగారు. అమ్మ నిన్న వాళ్ళు వెళ్ళిపోయాక ఉదయం వదిన వెళ్ళిపోయేంత వరకు అన్నీ వివరంగా చెప్పింది. చూసావా, వాళ్ళు ఏమీ అనలేదట. నా కూతురు నిద్రలో నడిచినట్టు పొద్దున్నే లేచి రైలెక్కి విజయవాడ వచ్చేసిందట. ఇదేమైనా నమ్మశక్యంగా ఉందా? ఇంకా ఎవరికి చెబుతారే కథలు? లే, పదండి, వీళ్ళ సంగతి కోర్టులో తేల్చుకుంటాను అంది అత్తయ్య గారు. చిన్న అత్తయ్య గారు ఏమీ చేయలేక, పదమ్మా విజయ అంది కన్నీళ్లతో. వదిన, తప్పు చేస్తున్నావు. ఒక్క తప్పు కూడా లేకపోయినా మా ఇంటికి వచ్చి మమ్మల్ని అల్లరిపెడుతున్నావు. పిల్లల బంగారు లాంటి భవిష్యత్తు నాశనం చేస్తున్నావు. నీ కూతుర్ని తీసుకెళ్తే సరిపోతుందా? నీ మనవరాలను కూడా తీసుకెళ్ళు. ఉండు, తీసుకొస్తాను అని అమ్మ కదలిపోయింది. అది మీ ఇంటి పిల్ల. ఇష్టమైతే పెంచుకో, లేకపోతే పెంటకుప్ప మీద పడేసుకో. ఆ పిల్ల మాకు అక్కర్లేదు. నా కూతురి జీవితం నాకు ముఖ్యం. పద విజయ అంది అత్తయ్య గారు. అమ్మ విజయ, అది పాలు తాగే పసిగుడ్డు, అభంశుభం తెలియని ఆడపిల్ల. పుట్టి 3 నెలలు కూడా కాలేదు. దానికి భవిష్యత్తు లేకుండా చేయొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను వదిన, ప్లీజ్ అని అమ్మ అత్తయ్య గారి కాళ్ళ మీద పడిపోయింది. అమ్మా, నీకు మతిపోయిందా? మన పిల్లలు మనం పెంచుకోగలం. బిడ్డ ఉండి గుడ్రాలుగా బతికే కర్మ దాని ముఖాన రాసిపెట్టి ఉంటే మనమేం చేయగలం? వాళ్ళని వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళమనం అని అరిచాడు అన్నయ్య. చెబుతాను మీ పని. మీ అంతు చూడకపోతే నా పేరు నాగమణి కాదు అని తల వంచుకున్న వదినను తీసుకుని కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. కేవలం 1 గంటలోపు సమయంలోనే అంతా జరిగిపోయింది. అందరము ఎవరికి వాళ్ళం కొయ్యబొమ్మలా ఉండిపోయాం. ముందుగా తేరుకున్నది అన్నయ్య. అమ్మా, నిన్నింట్లో మన తప్పు లేని దానికి మనం ఇలా బాధపడుతూ కూర్చోవడం శుభం కాదు. పైగా ఈ ఇంటి ఇల్లాలివి. నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం అసలు మంచిది కాదు. మన ఇంట్లో ఆడపిల్ల పుట్టలేదని నువ్వు అస్తమానం అనేదానివి. ఈ విధంగా అయినా దేవుడు నీ కోరిక తీర్చాడు అనుకో. ఇంకా మీకు తమ్ముడు బాధ్యత ఉంది. బాధ్యతలు తీర్చుకోవాల్సిన వయసులో ఇది అవసరమా అని నీకు అనిపిస్తే నా బిడ్డ నేనే పెంచుకుంటాను అన్నాడు. ఒరే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నా మనవరాలు నాకు బరువేమిట్రా? లోకం ఎరుగని పసిగుడ్డను తల్లి ప్రేమకి దూరం చెయ్యకూడదు అనే నా తాపత్రయం అంతా. పెద్దదాన్ని నేను బతుకుండగా నువ్వు పాపను పెంచడం ఏమిట్రా అంది అమ్మ. లక్ష్మి, వాడి బాధలో ఏదో మాట్లాడతాడు. పెద్దవాళ్ళం, మనం సంపాదించుకోవాలి. పాపకి మన ఇంట్లో నామకరణం చేద్దాం అనుకుని ఆశపడ్డాం. అది జరిగే అవకాశం ఇంకా లేదేమో. మరి పాపకి మీరిద్దరూ ఏం పేరు నిర్ణయించుకున్నారా అబ్బాయి అని అడిగారు నాన్నగారు. అమ్మ పేరు కలిసి వచ్చేలా లక్ష్మీ సాత్విక అని నేనే అనుకున్నాను నాన్నగారు. నిజానికి అబ్బాయి పుడతాడు అనుకున్నాం అన్నాడు అన్నయ్య. వండర్ఫుల్. నవ్వుతున్నప్పుడు సొట్టలు పడుతున్న ఆ చిట్టి తల్లి నవ్వును చూసినప్పుడే అనుకున్నాను. చాలా బాగుంది అన్నయ్య పాప పేరు అన్నాను నేను. అవునరా, చాలా బాగుంది అన్నారు నాన్నగారు. మరి ఆ అమ్మాయి ఇక మన ఇంటికి రానట్టేనా? మనం ఇలాగే మెత్తగా కూర్చుంటే వాడు మరీ నెత్తికెక్కుతారు. వాళ్ళు తెలివిగా ప్రతిసారి మన ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఈసారి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో తెలుసుకుంటే బాగుంటుందండి. ఒక్క ప్రయత్నం చేద్దాం అందమ్మ. అమ్మా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనసులో అనుమానపు సంఖ్య పెట్టుకుని కాపురం చేయలేనమ్మా. ఆ అమ్మాయి పట్ల నాకు పరిపూర్ణమైన ప్రేమ లేదేమో. మీరన్నట్టు చంటిపాప కోసం ఒక ప్రయత్నం చేయండి. దానికి నేను ఒక ఉపాయం చెప్తాను. నాన్నగారు, నువ్వు, తమ్ముడు ఓ 15 రోజుల పాటు ఏదైనా యాత్రకు వెళ్ళిరండి. యాత్రకి వెళుతూ పాపను వాళ్ళ ఇంట్లో వదిలేసిరండి. నేను నా డ్యూటీకి వెళ్ళిపోతాను. వాళ్ళు విజయం నా దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యరు. ఆ 15 రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారో అదే వాళ్ళు తీసుకునే చివరి నిర్ణయం. వాళ్ళు కోర్టులో కేసు వేస్తే నేను కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
అప్పుడు కోర్టు నిర్ధారిస్తుంది చంటి పాప తల్లి దగ్గరుండాలో తండ్రి దగ్గరుండాలో అన్నాడు అన్నయ్య. ఈ ఆలోచన చాలా బాగుంది లక్ష్మి. నువ్వు కోరుకున్నట్టుగా పాపని తల్లి నుంచి విడదీసినట్టు అవ్వదు. నేను ఒక వారం 10 రోజులు దక్షిణాది యాత్రకు ప్లాన్ చేస్తాను. ఎల్టీసీ మీద వెళ్దాం. అది కుదరకపోతే మనమే పెట్టుకుందాం, సరేనా అన్నారు నాన్నగారు. చాలా మంచి ఆలోచన అండి అంది అమ్మ. అన్నయ్య సెలవు పెట్టిన 2 రోజులు ఇంట్లోనే పాపతోనే గడిపాడు. మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళిపోయాడు. వారం రోజులైనా 10 రోజులైనా వదిన వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. లోకం ఎరుగని చిట్టి తల్లి మా ఇంట్లోని అమ్మ ప్రేమలో అపురూపంగా పెరుగుతోంది. నాన్నగారు అనుకున్నట్టుగానే 15 రోజుల్లో దక్షిణాది యాత్ర టికెట్లు బుక్ చేశారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ 15 రోజుల్లోనే అమ్మకు నాకు సాత్విక బాగా మారిమైంది. అన్నయ్య కూడా ఈ 2 వారాలు వచ్చి కూతురుతో ఆడుకున్నాడు. మా ప్రయాణం రోజున పాపతో సహా బయలుదేరాం. నాన్నగారు బస్సు ఆర్గనైజర్ గారికి ముందే చెప్పడం వల్ల బస్సు విజయవాడ చేరుకున్నాక తిన్నగా వదిన వాళ్ళ ఇంటి దగ్గరలో ఆపారు. నాన్నగారు అమ్మ పాపను తీసుకుని బస్సు దిగారు. నేను పాప బట్టలున్న బ్యాగ్తో వాళ్ళని అనుసరించాను. ఆర్గనైజర్ కూడా మా వెనకాలే వచ్చాడు. లేటు కాకూడదని కాబోలు. ఇంట్లో మామయ్య గారు పిల్లలు టీవీ చూస్తున్నారు. అత్తయ్య గారు భోజనం చేస్తున్నారు. వదిన ఎక్కడుందో మరి కనిపించలేదు. నాన్నగారు అమ్మ చేతుల్లోంచి నిద్రపోతున్న పాపను అందుకుని మామయ్య గారి చేతుల్లో పెట్టి ఇలా అన్నారు. బావగారు, మేము 15 రోజుల పాటు యాత్రకు వెళ్తున్నాం. మీ మనవరాల్ని మీ అమ్మాయి తీసుకుని వచ్చి మా ఇంట్లో వదిలేసి వచ్చింది. ఈ 15 రోజుల్లో మీరెవరైనా మళ్ళీ ఆ తల్లిని తీసుకుని మా ఇంటికి వస్తారని ఎదురు చూసాం. అందుకని మా బాధ్యతగా మీ మనవరాల్ని మీకు అప్పగించి వెళ్తున్నాం. వెళ్ళొస్తాము అని వెనుతిరిగారు. నేను సంచిని సోఫాలో పెట్టాను. విస్మయంతో వాళ్ళు తేరుకునే లోపల ముగ్గురము ఆర్గనైజర్తో సహా వచ్చి బస్సు ఎక్కేశాం. వాళ్ళు తేరుకుని బయటికి వచ్చే లోపలే బస్సు కదిలిపోయింది. బస్సు ఎక్కిందన్న మాటే గాని అమ్మ ఉదాసీనంగా ఉండిపోయిన విధానం చూసి పాప గురించే ఆలోచిస్తోంది అమ్మ అని అర్థమైంది నాకు. నాన్నగారు అమ్మను ఓదార్పుగా తన గుండెలకు హత్తుకుని బయటకు చూస్తూ ఉండిపోయారు. మా ప్రయాణం ఈ 15 రోజుల పాటు బ్రహ్మాండంగా జరిగింది. వెళ్ళిన ప్రతి క్షేత్రంలోనూ అమ్మ వదిన పాపలతో అన్నయ్య సుఖంగా కాపురం చేసుకోవాలని మొక్కుకోవడం నేను గమనించాను. ఏది ఏమైనా బస్సులో అందరము ఒకరికొకరు పరిచయం కావడంతో చాలా సరదాగా యాత్ర జరిగింది. నేను చూసిన ప్రతి ప్రదేశం గురించి డైరీలో చాలా వివరంగా నోట్ చేసుకున్నాను. విజ్ఞాన యాత్రలు, విహార యాత్రలు మనిషికి ప్రత్యక్షంగా ఎంత విజ్ఞానాన్ని పెంపొందిస్తాయో ఈ యాత్ర వల్ల నాకు బాగా తెలిసి వచ్చింది. ముందుగా శ్రీకాళహస్తి, తిరుమల తిరుపతి, చెన్నై, అక్కడి నుంచి కన్యాకుమారి, ఊటీ, మైసూర్, బెంగుళూరు, చిదంబరం, తంజావూర్, శ్రీశైలం, మహానంది, అహోబిలం, చివరగా మంగళగిరి, విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని క్షేమంగా ఇంటికి చేరాం. దాదాపు 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చాక ఇల్లంతా బోసిగా కనిపించింది. దానికి కారణం పాప 2 వారాల పాటు ఎంతో సందడిగా మా ఇంట్లో ఉండడమే. అమ్మ పదే పదే పాపను గుర్తు చేసుకోసాగింది. ఎలా ఉందో, ఏం చేస్తోందో అని. అది చూసిన నాన్నగారు అన్నారు, లక్ష్మి, పాపని మనం ఎక్కడో వదిలి రాలేదు. తన కన్న తల్లి దగ్గరే వదిలేసి వచ్చాం. కాబట్టి మనం ఏమీ బాధపడాల్సిన పని లేదు. ఎటువంటి తల్లి దగ్గరైనా సరే బిడ్డ ఎప్పుడు క్షేమంగానే ఉంటుంది. అమ్మ సర్దుకుంది. నాన్నగారు సెలవు అనంతరం ఆఫీసులో చేరారు. నేను నా కాలేజీ చదువులో పడిపోయాను. మేము ఊరి నుంచి వచ్చామని తెలిసి అన్నయ్య ఆ శనివారం రాత్రి ఇంటికి వచ్చాడు. మరునాడు ఉదయం టిఫిన్ చేసి అందరము టీవీ చూస్తున్నాం. ఇంటి ముందు కారు ఆగింది. పాపను ఎత్తుకున్న వదిన, మామయ్య గారు లోపలికి వచ్చారు. డ్రైవర్ లగేజీ తీసుకొచ్చి లోపల పెట్టి వెళ్ళిపోయాడు. మా ఆశ్చర్యానికి అంతులేదు. తప్పదన్నట్లు నాన్నగారు వాళ్ళని ఆహ్వానించారు. రండి బావగారు, రండి కూర్చోండి అంటూ సోఫా చూపించారు. ఆయన నాన్నగారు పక్కన కూర్చుని చేతులు పట్టుకున్నారు. బావగారు, ఇవి చేతులు కాదు, దయచేసి నన్ను క్షమించండి. అమ్మాయి పెళ్లి మంచి కుర్రవాడితో చేశాను. నా కూతుర్ని మంచి కుటుంబంలో ఇచ్చాను అని ఎంతో సంతోషపడ్డాను. ఏవేవో సందర్భాలలో ఆడవాళ్లు మాటకు మాట అనుకుంటారని, వాళ్లలో వాళ్లే సర్దుకుపోతారని అనుకున్నాను. అవన్నీ పట్టించుకునే సమయం కూడా నాకు లేని ఉద్యోగం అయిపోయింది నాది. ఒక పక్క డిపార్ట్మెంట్ గొడవలతో సతమతమైపోతున్నాను. మీరు యాత్రకు వెళ్ళేటప్పుడు పాపను తీసుకొచ్చి సరాసరి నా చేతుల్లో ఉంచితే ఆశ్చర్యపోయాను. 15 రోజుల తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చాను. మనవరాలు ఏది అని అడిగితే మీరు కొంతకాలం మీ దగ్గర ఉంచుకుంటామని చెప్పారని, విజయ్ కొంచెం నీరసంగా ఉండడంతో మందులు వాడిన తర్వాత తనని పంపించమని చెప్పారని నాతో అన్నారు. 3 వారాలైంది కాబట్టి మీరు యాత్ర నుంచి వచ్చేసి ఉంటారన్న ఉద్దేశంతో ఈ వారం నేనే తీసుకొచ్చి అమ్మాయిని మనవరాల్ని మీకు అప్పగిస్తున్నాను. తెలియక పిల్ల ఏమైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి అన్నారు మామిగారు.
అయితే వీటి సంగతి కూడా మీకు తెలియదా మామగారు అంటూ అన్నయ్య లేచి వెళ్లి తన గదిలో దాచిన ఉత్తరాలను తీసుకొచ్చి మామయ్య గారి చేతిలో పెట్టాడు. ఆయన వాటిని పూర్తిగా చదివారు. చూడు బాబు, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకము, ప్రేమ. అవి మీ ఇద్దరి మధ్య పుష్కలంగా ఉన్నాయి అనే నేను అనుకుంటున్నాను. అటువంటప్పుడు ఇలాంటి పిచ్చి ఉత్తరాలు ఎన్ని వచ్చినా మిమ్మల్ని ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. కాబట్టి దయచేసి ఈ ఉత్తరాన్ని మనసులో పెట్టుకుని మీ సంసారాన్ని నాశనం చేసుకోకండి అన్నారాయన. అయితే మొదటి ఉత్తరంలో రాసినట్లు నన్ను రైల్వే స్టేషన్లో నలుగురు చేత కొట్టించడం కూడా అబద్ధమేనంటారా అన్నయ్య ప్రశ్నించాడు. 15 రోజుల పాటు వాడు మనిషి కాలేకపోయాడు అన్నయ్య గారు అంది అమ్మ. నిజమా? అలా జరిగిందా? నాకు ఈ విషయాలేమీ నిజంగా తెలియదు బాబు. నేను మిమ్మల్ని కోరేదొకటే, లేనిపోని అనుమానాలతో మనసు పాడు చేసుకుని ఇద్దరు ముగ్గురుగా మారిన మీ సంసారాన్ని చేజేతులారా పాడు చేసుకోవద్దు అని మాత్రం చిన్నవాడివైనా నిన్ను కోరి ప్రార్థిస్తున్నాను బాబు అన్నారాయన చెమర్చిన కళ్ళతో. ఆ ఉత్తరంలో రాసిన విషయాలు తనకేమీ తెలియవని మీ అమ్మాయితో చెప్పించండి అంకుల్. ఏమ్మా, ఏమిటిదంతా అడిగారాయన వదిన రాసిన ఉత్తరం చూపిస్తూ. వదిన నెమ్మదిగా తలెత్తింది. సశేషం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 10వ భాగం విన్నారు. ఈ భాగంలో కథపై, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ 11వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి శుభమస్తు. స్వస్తి.